అనుభవాలు ఎందుకు వింటామంటే మన యొక్క జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడం కోసం. టు ఎక్స్పాండ్ అవర్ కాన్షియస్నెస్ వి లిసన్ టు అదర్స్ ఎక్స్పీరియన్సెస్, అదర్స్ విజ్డమ్. 1,00,000 సంవత్సరాల కిందట నక్షత్ర లోకాల్లో 12th డైమెన్షన్లో ఇలాగే ఒక మహాసభ జరిగింది, గెలాక్టిక్ ఫెడరేషన్. అక్కడ నిర్ణయం తీసుకుంది, వచ్చే 1,00,000 సంవత్సరాల్లో భూమి మండలంలో మనం ఏం చేయాలని చెప్పేసి. వాళ్ళంతా సమావేశమై ఒక ప్రణాళిక తయారు చేసి, అంతకుముందు భూమండలంలో ఉన్న 2 ప్రోగుల ఆ డిఎన్ఏను 12 ప్రోగుల డిఎన్ఏ చేసేందుకు 1,00,000 సంవత్సరాల కింద ఒక గొప్ప సమావేశం జరిగి అనేక నక్షత్ర లోకాల నుంచి ఎంతో మందిని ఇక్కడ పంపించి భూమి మీద శరీరంలో ప్రవేశింపచేసి ఈ 1,00,000 సంవత్సరాలుగా ఎంతో కృషి చేసి ఈ రోజు భూమి రక్షింపబడింది అంటే ఆ నక్షత్ర లోకవాసుల యొక్క కృప, వేళ, విశేషం. చాలా మంది చెప్పారు కలియుగాంతము విస్ఫోటం జరుగుతుందని చెప్పి. అది నిజమే. ఈ నక్షత్ర లోక వాసులు రాకుండా ఉంటుంటే అది జరిగి ఉండేది, కానీ జరగలేదే. ఎందుకు జరగలేదంటే ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క ధ్యానం వల్ల విస్ఫోటం జరుగుతుంది, ప్రపంచం నాశనం అయిపోతుంది అన్న వార్తలు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దశాబ్దాలు వస్తున్నాయి. అది తప్పు కాదు. దానికి సరి అయిన ప్రణాళిక వేసి 1,00,000 సంవత్సరాలుగా నక్షత్ర లోకవాసులు వచ్చి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసి మరి భూమిని పరిరక్షించడం అనేది అది గొప్ప సత్యము. ఆ సత్యమే ఈరోజు నేను చెప్తున్నాను. ధ్యానము వల్ల, భూలోక వాసుల యొక్క ధ్యానం యొక్క, నక్షత్ర లోక వాసుల యొక్క ప్రణాళిక వల్ల, శక్తి వల్ల ఈ భూమి ఇప్పుడు సురక్షితమైంది. మామూలుగా చిన్న చిన్నవి ఎప్పుడూ ఉంటాయి భూమండలానికి, కానీ 26,000 సంవత్సరాల నుంచి మహాప్రళయం నుంచి భూమండలము చక్కగా తప్పించుకుంది, సురక్షితమైంది, సురక్షితమైంది. మనం ఈ భూమండలానికి ప్రస్తుతం ఉన్నాము, రేపు ఉండము. మనం అనేక లోకాల నుంచి భూమండలానికి వచ్చాము, మళ్ళీ మన లోకాలకు మనం వెళ్ళిపోతాము.